ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల డిమాండ్ను ప్రభుత్వం ఓకే చెప్పింది. మధ్యంతర భృతిని ఖరారు చేసింది. 27% ఐఆర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కిరణ్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. ఐఆర్ పెంపుతో సర్కార్పై 7,681 కోట్ల అదనపు భారం పడనుంది. 45 నుంచి 50% ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక మంత్రి ఆనంతో జరిపిన చర్చల్లో కూడా 32% ఐఆర్ కంటే తక్కువకు అంగీకరించే ప్రసక్తి లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ చర్చల్లో 22% ఐఆర్ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. గురువారం సీఎంతో జరిగిన చర్చల్లో 27% ఐఆర్కు ఉద్యోగులు ప్రభుత్వం ఓకే చెప్పాయి. 27%కి మించి ఇవ్వలేమని సర్కార్ చెప్పడంతో ఉద్యోగ సంఘాలు కూడా దీనికి అంగీకరించాయి. 2014 జనవరి నుంచి ఐఆర్ వర్తింపచేయనున్నారు. ఫిబ్రవరిలో ఇచ్చే జీతంతో ఈ మధ్యంతర భృతిని చెల్లించనుంది సర్కార్. అయితే 2013 జూలై నుంచి 10వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. అప్పటి నుంచే ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటివరకు 2.5 పీఆర్సీల కాలాన్ని ఉద్యోగులు కోల్పోయారని, 10వ పీఆర్సీ అమల్లో జాప్యం వల్ల మరోసారి 6 నెలల టైం కోల్పోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం లైట్ తీసుకుంది. 27% ఇంటీరియం రిలీఫ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. 1వ జనవరి నుండి ఇది మానిటరీ బెనిఫిట్గా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1/7/2008 నుంచి ఏదైతే నోషనల్ ఉంటుందో అది పీఆర్సీ ఫిబ్రవరిలోగా మరి పీఆర్సీ కమిటీ రిపోర్టులు తెచ్చుకొని కూడా ఆమోదించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. ఐఆర్ 27% ఇవ్వడం వల్ల ఖజానాపై ఏటా 7,681 కోట్ల భారం పడుతుందని సీఎం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 నెలలకు దీనివల్ల 1,920 కోట్ల భారం పడుతుందన్నారు. 9.5 లక్షల మంది ఉద్యోగులు, 5.5 లక్షల మంది పెన్షనర్లకు ఐఆర్ వల్ల లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు హెల్త్ కార్డుల పథకంలో లోపాలు సవరించడానికి చర్యలు తీసుకున్నామని, వీలైనంత త్వరలో స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 27% మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇంటరిమ్ రిలీఫ్లో మొట్టమొదటిసారి ఇంత ఎక్కువ శాతం చేయటం జరిగింది. మొత్తం మీద 10వ పీఆర్సీ 2013 జూలై నుంచి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.